బ్రింజల్స్, ఆనియన్స్, చిల్లీస్ చాప్ చేసి పక్కన పెట్టి ఎండుమిరపకాయలు బాగా క్లీన్ చేసుకుని బౌల్లో పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, చిల్లీస్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసిన బ్రింజల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. అట్లా ఫ్రై అవుతుండగానే మనం ఏం చేయాలంటే కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా స్టిర్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం టర్మరిక్, అది కూడా కొంచెం చిటికెడు టర్మరిక్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని స్టిర్ చేయాలన్నమాట. అండ్ బాగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసిన ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుని సరిపడా కారం వేసుకుని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఇందులోనే సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక 5 to 8 minutes వరకు బాయిల్ చేయాలి. బాయిల్ అవుతూ ఉంటుంది కర్రీ. అట్లా కర్రీ బాయిల్ అయ్యింది అన్న విషయం మనకి ఎట్లా తెలుస్తుంది అంటే వాటర్ అంతా ఇంకిపోయి అదేమవుతుందంటే ఆయిల్ అనేది పైకి వస్తుందంటే బబుల్స్ లాగా ఆయిల్ వస్తుంది, వాటర్ ఇంకిపోతుంది అనమాట. అట్లా వచ్చింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుని తినచ్చు. సో వీఆర్ రెడీ టు సర్వ్ దిస్ ఇన్ the bowl and we are ready to eat.